మనల్ని టార్చర్ పెట్టి శంకర వరప్రసాద్ గారు ఫస్ట్ రివ్యూ. ఈ సంక్రాంతికి చిత్త కొట్టుడే. చిరంజీవి అనిల్ రావుపూడి క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న కొత్త చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. జనవరి 12న భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలా ఉందనేది ఈ ఫస్ట్ రివ్యూ చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి, హిట్ మేకర్ అనిల్ రావుపూడి క్రేజీ కాంబినేషన్లో రూపొందిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా అప్డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. చిరంజీవి కెరియర్లో ఇది 157వ చిత్రంగా తెరకెక్కుతుండగా ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు అనిల్ రావుపూడి తెరకెక్కించిన సినిమాలు వరుసగా కమర్షియల్ హిట్స్ అయిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్కి సిద్ధమవుతున్న ఈ మూవీ తాజాగా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యుల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ సినిమాలో కావాల్సినంత వినోదం ఉందని తెలుస్తోంది. వింటేజ్ చిరంజీవిని మళ్ళీ తెరపై చూపిస్తానని అనిల్ రావుపూడి ఇచ్చిన హామీని ఈ సినిమా నెరవేరుస్తుందని తెలుస్తోంది. కామెడీ, మాస్ ఎలిమెంట్స్, కుటుంబ భావోద్వేగాలు అన్నీ సమతుల్యంగా మిళితమై పక్కా ఎంటర్టైన్మెంటర్గా ఈ చిత్రం రూపుదిద్దినట్లుగా టాక్. ఈ చిత్రంలో చిరంజీవి నటన, చిరు, నయనతార కెమిస్ట్రీ, కామెడీ సీన్స్, వెంకటేష్ అతిథి పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లు సమాచారం. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం ఈ చిత్రానికి UA-16+ సర్టిఫికేట్ జారీ చేశారని సెన్సార్ సభ్యులు తెలియజేశారు. అంటే 16 సంవత్సరాలు నిండిన వారు స్వేచ్ఛగా వీక్షించవచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్నవారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో సినిమా చూడాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ సినిమా 2 గంటల 42 నిమిషాల నిడివితో ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఈ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ను షేక్ చేయడం ఖాయమనే అంశాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఫస్ట్ రివ్యూపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.